హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. మా అమ్మమ్మకున్న ఓపిక మా మమ్మీకి లేదు, మా మమ్మీకి ఉన్న స్టామినా నాకు లేదండి. నేను ఎప్పుడు అంటుంటాను, అమ్మమ్మ నీకు ఇంత బలం ఇంత స్టామినా ఎక్కడదమ్మమ్మ, తొందరగా అలసిపోతుంటాను నేను అని అంటే మా అమ్మమ్మ చెప్తుంది, మా చిన్నప్పుడు మాకు తెలగపిండి పెట్టేవారు, దాంతోపాటు కొంచెంతో గానుగ నూనె ఇచ్చేవారు తాగడానికి అని. నిజంగానేనండి, ఆ తెలగపిండిలో ఏం మ్యాజిక్ ఉన్నదంటే అదొక్కటి తింటే చాలు మన బాడీలో చాలా మెరుగైతే కనిపిస్తుంది. సో ఎలాగో మనం చూసేద్దామా ఎలా చేయాలో. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా నేను గానుగ ఆడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెక్కలుగా ఏదైతే గానుగ నువ్వుల నూనె ఆడతారో నూనె తీసేసిన తర్వాత ఏదైతే పిప్పు మిగులుతుందో ఆ పిప్పు అండి ఇది. సో దీన్ని చెక్కలు చెక్కలుగా అమ్ముతారు. దాన్ని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి ఇలాగా మిక్సీ గ్రైండర్లో వేసి పొడి చేసుకున్నాను. మీకు డైరెక్ట్గా పొడి కూడా దొరుకుతుంది, అయితే కొంచెం కల్తీ ఉంటుందేమో అని నేనైతే ఇలా చెక్కల్లో అయితే కేక్లా తెచ్చుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కూర, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు చీల్చి పొడుగ్గా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా ఇటు అటు తిప్పిన తర్వాత ఒక్క పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మరీ డార్క్ బ్రౌన్ రాకర్లేదు, కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చినప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత చూడండి, ఏ కప్పుతో అయితే నేను తెలగపిండి తీసుకున్నానో అదే కప్పుతోని 4 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. సో నేను 4 కప్పులు నీళ్లు వేసుకున్న తర్వాత ఇది సేమ్ సింపుల్ మనం ఉప్మా ఎలా చేస్తాము లేకపోతే కేసరి ఎలా చేస్తామో అదే టైప్ అనమాట. ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత మనం పిండి అనేది వేసేసుకోవాలి. సో నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అప్పుడు మూత పెట్టి హైలో ఉడుకొచ్చిన వరకు వెయిట్ చేయాలి. ఒక 3 నిమిషాలు ఉంటే ఉడుకొచ్చేస్తుందండి. ఇలా ఉడుకొచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మెల్లిమెల్లిగా మనం తెలగపిండి ఒక చేత్తో తెలగపిండి వేసుకుంటూ ఇంకో చేత్తో ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. సో ఇలా ఎలా అలా మీరు చేసుకున్న తర్వాత చూడండి, చక్కగా తెలగపిండి అంతా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే చూడండి చక్కగా నీరు అనేది మెల్లిమెల్లిగా ఇంకిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 7 నిమిషాలు లేకపోతే 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అది అలా మగ్గుతూ ఉంటుందండి. అది మగ్గేలోపు పక్కన మళ్ళీ చిన్న కళాయి తీసుకొని పోపుకి ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె మళ్ళీ వేసుకొని 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయ్యి డార్క్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి 7 నిమిషాల తర్వాత నాకైతే ఇలా నీరంతా మగ్గిపోయి స్మూత్ సాఫ్ట్గా అయితే తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో ఇందులో మళ్ళీ జీలకర్ర ఆవాలు వేయక్కర్లేదండి, ముందుగానే వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ తాలింపు అంతా ఇందులో వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకొని తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ తెలగపిండిని మనం చక్కగా వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ అండి. దీన్ని తింటే మళ్ళీ మీరు నెలకు ఒకసారైనా చేసుకొని తినాలనుకుంటారు. అలా తింటే మీ ఆరోగ్యంలో చాలా మెరుగు కనిపిస్తుందండి. ఎందుకంటే ఏ ప్రోటీన్ షేక్స్ కానీ లేకపోతే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ వాడక్కర్లేదు. చక్కగా ఇలా తెలగపిండి కూర తింటే ఇది దానికి సబ్స్టిట్యూట్ అనమాట. అంత బలాన్ని ఇస్తుంది, చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో, చాలా కాల్షియం అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. మనం వాటినే టాబ్లెట్స్ కింద తీసుకుంటున్నాం కదా మనకి బలానికి, నీరసం లేకుండా ఉండడానికి వాడడానికి. కానీ మీరు ఈసారి ఇలా తెలగపిండి ట్రై చేయండి, నిజంగానే మీ ఆరోగ్యంలో మెరుగుపడుతుంది, బామ్మల లాంటి బలం మళ్ళీ తిరిగి వస్తుంది. బాయ్.